ఎస్ఎల్బీసీలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. షిఫ్ట్ల వారీగా సహాయక చర్యలు. రంగంలోకి దిగిన విశాఖ నేవీ టీం. ప్రమాద తీవ్రత భయంకరంగా ఉంది. మిషనరీ లోపలికి వెళ్లే అవకాశం లేదన్న జూపల్లి. ప్రస్తుత పరిస్థితిని సీఎంకు వివరిస్తామన్న ఉత్తమ్. కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తోంది. బాధితులు క్షేమంగా బయటకు రావాలి. ఎస్ఎల్బీసీ ఘటనపై కిషన్ రెడ్డి కామెంట్స్. ఈ రోజు నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమరం. సమావేశాలకు హాజరవుతున్న జగన్ అండ్ టీం. భద్రతపై సీఎస్ డీజీపీకి స్పీకర్ సూచనలు. ఇసుక లారీలపై ఉక్కుపాదం. ఓవర్లోడ్ తో పడుతున్న వాహనాల సీజ్. ఏటూరు నాగారం దగ్గర స్పెషల్ డ్రైవ్. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. భారీ సంఖ్యలో తరలివస్తున్న భక్తులు. కిక్కిరిసిపోయిన క్యూ లైన్లు. కూటమి ప్రభుత్వం విశ్వాసం కోల్పోయింది. గ్రూప్ 2 అభ్యర్థులను మోసం చేశారు. ప్రజల పక్షాన వైసీపీ నిలబడుతుందన్న కన్నబాబు. అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ఇంటి నుంచే డ్రైవింగ్ లైసెన్సులు. మార్చి మొదటి వారం నుంచి షురు. వాహన్ సారథిలో చేరిన తెలంగాణ ప్రభుత్వం. వెనుగొండ వైసీపీలో అసమ్మతి జ్వాలలు. బొల్లాను ఇన్ఛార్జ్ గా తొలగించాలని డిమాండ్. జగన్ తో చర్చించి సమస్య పరిష్కరిస్తామన్న వైద్య. 14 నెలల్లోనే ప్రభుత్వంపై వ్యతిరేకత. కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపిస్తోంది. 3 ఎమ్మెల్సీ స్థానాలు గెలుస్తామన్న కిషన్ రెడ్డి. రేపటితో ముగియనున్న ఎమ్మెల్సీ ప్రచారం. ఇవాళ 3 జిల్లాల్లో రేవంత్ రెడ్డి పర్యటన. ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొననున్న సీఎం. బీసీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రేవంత్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసింది. బీజేపీ అభ్యర్థులపై దుష్ప్రచారం చేస్తున్నారన్న ఈటల. మంత్రాలయంలో కన్నడ సూపర్ స్టార్ రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న శివరాజ్ కుమార్. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు. పల్నాడు జిల్లా కోటప్పకొండపై అగ్ని ప్రమాదం. పాత కోటేశ్వర స్వామి మార్గంలో మంటలార్పేస్తున్న ఫైర్ సిబ్బంది. ప్రపంచవ్యాప్తంగా మహాకుంభపై చర్చ. యువతకు ప్రేరణగా నిలుస్తుందన్న ప్రధాని. కొందరు హిందూ ధర్మాన్ని అవమానించారంటూ ఆగ్రహం. ఇవాళ పీఎం కిసాన్ నిధుల విడుదల. బీహార్లో రిలీజ్ చేయబోతున్న ప్రధాని. రైతుల ఖాతాల్లో 2000 చొప్పున జమ. వాటి నుండి ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు. విపక్ష నేతగా అతీషి. కాగ్ నివేదికను బయటపెట్టాలన్న ఆప్. విరాట్ కోహ్లీ మరో రికార్డ్. వన్డేల్లో వేగంగా 14,000 పరుగులు పూర్తి. అత్యధిక పరుగుల జాబితాలో 3వ స్థానం. పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం. 6 వికెట్ల తేడాతో గెలుపు. సెంచరీతో చెలరేగిన కోహ్లీ.